హలో అండి. ఈ వీడియోలో నేను మా అమ్మాయి ప్యాంట్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఏదో కలర్ అంటింది, అది ఎంత వాష్ చేసినా పోవట్లేదు. దాన్ని హైడ్ చేయడం కోసము చిన్న బటర్ఫ్లై పెయింట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేశాను. మీరు కావాలనుకుంటే ట్రేస్ చేసుకోవచ్చు, కానీ నేను జస్ట్ ఫ్రీ హ్యాండ్గా అలా డ్రా చేసి పెయింట్ చేశాను అనమాట. చాలా చిన్న వీడియో షేర్ చేసుకోవాలనిపించిందని చూపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం వాళ్ళు ఏదో ఒకటి అంటిస్తూ ఉంటారు, అది మనం ఎంత వాష్ చేసినా ఏం చేసినా పోదు. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇలా బటర్ఫ్లై పెయింట్ చేశాను నేను. ఎందుకంటే కొత్త ట్రాక్ ప్యాంట్ అనమాట, దాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందు గురించని ఇలా పెయింట్ చేశాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. జస్ట్ 2-3 ఫ్యాబ్రిక్ కలర్సే యూజ్ చేశాను. తను చాలా పర్టికులర్గా 2 కలర్సే యూజ్ చేయాలమ్మా అని చెప్పింది, కానీ నేను 3 కలర్స్ యూజ్ చేశాను. ఓకే, జస్ట్ డ్రా చేసుకొని దాని తర్వాత అవుట్లైన్ ఫిల్ చేసుకున్నాను. అవుట్లైన్ తర్వాత నేను జస్ట్ కలర్స్ మనకు నచ్చిన కలర్స్ తోటి పెయింట్ చేసేసుకోవచ్చు. నేను ఫ్యాబ్రిక్ కలర్సే యూజ్ చేస్తున్నాను. మీరు అక్రాలిక్ కలర్స్ యూజ్ చేసిన, ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేసిన పర్లేదు, మీ చాయిస్, మీకు అవైలబుల్ని బట్టి వాడుకోవచ్చు. అక్రాలిక్ దాని మీద బాటిల్ మీద కంపల్సరీ మెన్షన్ చేసి ఉండాలండి, అది ఫ్యాబ్రిక్కి యూజ్ చేయొచ్చా లేదా అన్నది, అప్పుడే యూజ్ అవుతుంది. అదర్వైజ్ వాటర్ కలర్స్ అలాంటివి ఏమన్నా తీసుకుంటే మాత్రం మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ కలర్స్ యూజ్ చేస్తే వాష్ చేస్తే పోతుంది. అక్రాలిక్ కలర్స్ అయినా ఈవెన్ ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా యూజ్ చేస్తే మనం వాష్ చేసినా పోదు. దాని తర్వాత ఫైనల్గా ఒకసారి బ్యాక్ సైడ్ అలా ఐరన్ చేసుకోవచ్చు. లేదు ఫ్రంట్ ఐరన్ చేస్తున్నామంటే పైన ఒక పేపర్ అన్నా లేకపోతే క్లాత్ అన్నా పెట్టి ఐరన్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది, ఎప్పటికీ అలా ఉంటుంది. ఓకేనా, చాలా ఫాస్ట్గా, సింపుల్గా, ఈజీగా అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, మెటీరియల్ గురించి అయినా ఏదైనా. ఓకేనా, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాయ్.